ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. బైసారన్ పర్యటనలో ఉండగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పహల్గాంలో ఉగ్రదాడిలో విశాఖ వాసులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ పాండురంగాపురం నుంచి 3 కుటుంబాలు పర్యటనకు వెళ్లాయి. తాముంటున్న ప్రాంతానికి సమీపంలోనే దాడి జరిగినట్లు ఫోన్లో సమాచారమిచ్చారు. అనంతరం ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. मतलब हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने के लिए हम साथ में। आपको किसी को क्या हुआ है, आपने क्या देखा है यहाँ पे? हम आ रहे हैं, आप टेंशन कोई बात नहीं, हम हैं हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। नहीं खुदाया, कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ है। ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं मैडम, आप कोई टेंशन मतलब हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने के लिए हम साथ में। आपको किसी को क्या हुआ है, आपने क्या देखा है यहाँ पे? हम आ रहे हैं, आप टेंशन कोई बात नहीं, हम हैं हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। नहीं खुदाया, ఉగ్రదాడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. అమాయకులైన పౌరులు, పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అత్యంత హేయమైన ఉగ్రదాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందుకు తీసుకువస్తామని, వారిని వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो दब से मनी वाड़ी जाने की है, आपने आप बोले ना मुझे क्या बोलते, भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो दब से मनी वाड़ी जाने की है, आपने आप बोले ना मुझे क्या बोलते, भेलपुरी खाने से मेरा पति planned attack to ensure that Kashmir is brought once again on the limelight. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసులు చిక్కున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విశాఖ నుంచి 4 రోజుల క్రితమే కాశ్మీర్ టూర్ కి ఇద్దరు వెళ్తున్నట్టుగా అధికారికంగా మనకు సమాచారం ఉంది. మరో 4 ఉన్నట్టుగా మనకు సమాచారం తప్ప దీనిపైన అధికార యంత్రాంగం కావచ్చు ఎవరు కూడా ఇప్పటివరకు అయితే స్పష్టంగా దీనిపైన చెప్పే అవకాశం అయితే కనిపించట్లేదు. నిన్న కాశ్మీర్ లో దాడి జరిగిన అనంతరం విశాఖ వాసులు ఉన్నట్లుగా సమాచారం వస్తుంది తప్ప దీనిపైన కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది, కమిషనర్ తో మాట్లాడడం జరిగింది. వారికి ఇప్పటి వరకు కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదని చెప్తారు. ఏదైతే కాశ్మీర్ దాడిలో జరిగిన అనంతరం వారు ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఎవరెవరు చనిపోయారు అనేది కూడా, అదే విధంగా ఇంజూర్డ్ ఎవరెవరైతే ఉన్నారో అనేది 27 మంది లిస్ట్ కూడా వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. కానీ విశాఖలో సిరిపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎవరైతే చంద్రమౌళి వారి యొక్క సతీమణి ఇద్దరు కూడా మిస్ అయినట్లు తెలుస్తుంది.
ఇక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసరే దాని మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అది గ్రూప్ లో సర్క్యులేట్ అవడంతో ఇద్దరు ఉన్నట్టుగా ఇప్పుడు సమాచారం అవుతుంది. వారిద్దరూ కూడా 4 రోజుల క్రితమే విశాఖలో తిరుపురం ప్రాంతం నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. వారిద్దరిలో ఏదైతే చంద్రమౌళి సతీమణి ఉన్నారో ఆయన ఫోన్ చేసి ఈ యొక్క దాడి జరిగిన సమీపంలోనే మేము ఇక్కడ స్టే చేసాం, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది పరిస్థితి తెలియదు, ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం వచ్చింది. కానీ అక్కడి నుంచి ఆమె ఫోన్ కూడా పనిచేయకపోవడంతో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేది ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పష్టత లేదు. అధికారులు అయితే దీనిపైన మాత్రం ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏది కూడా అధికారికంగా సమాచారం లేనట్టుగా తెలుస్తుంది. ఈ విశాఖ వాసులు ఎవరు మిస్ అయ్యారు ఏంటి అనేది తెలిసే పరిస్థితి ఇప్పటి వరకు లేదు. కానీ ఇద్దరు మాత్రం మనకు తెలిసి అక్కడ సమీపంలో మనం మాట్లాడిన తర్వాత చంద్రమౌళి సతీమణి వీళ్ళు వెళ్ళినట్టు జరుగుతుంది. ఆయన కూడా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ గా చెప్తున్నారు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కి బామర్దిగా ఉండటమే ఆ సమాచారం సర్క్యులేట్ అవడంతోనే ఈ విషయం బయటకు వచ్చింది. 4 రోజుల క్రితమే విశాఖ నుంచి ఈ వేసవి సెలవులు ఏదైతే సమ్మర్ వెకేషన్ లో భాగంగా వీరు వెళ్ళడం జరిగింది. ఈ ప్రమాదం జరగడంతో వీళ్ళిద్దరూ కూడా సమీపంలో చిక్కుకున్నట్లయితే తెలుస్తుంది. కానీ వారు సేఫా ఏంటి అనేది పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేదు. ఈ చంద్రమౌళితో పాటు మరో 2 జంటలు కూడా వెళ్ళినట్లుగా సమాచారం అంటుంది తప్ప ఇప్పటి వరకు కూడా ఏది కూడా అధికారికంగా సమాచారం లేదు. ప్రసార మాధ్యమాల్లో అందరూ కూడా వెళ్ళినట్లు పాండ్రంగ ప్రాంతానికి చెందినట్టుగా చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదని మనకు తెలుస్తుంది. కానీ ఇద్దరు ఎవరైతే చంద్రమౌళి సతీమణి మాత్రం వెళ్ళినట్లు, అదేవిధంగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత వారి యొక్క సోదరుడి ఫోన్ లో మాట్లాడినట్టు ఆయన మెసేజ్ సర్క్యులేట్ చేయడంతో దీనికి తెలుస్తుంది. కానీ దీనిపైన పోలీసులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం స్పందించి దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన మాట్లాడడం కూడా జరిగింది. ఈయన కూడా ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రమాదం ఏదైతే కాశ్మీర్ వెళ్ళి చిక్కుకున్నారో వారిని సురక్షితంగా ఇండియా తీసుకురావాలి, అదేవిధంగా దీనిపై దృష్టి సారించారంటూ కూడా ఆయన ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం ఇప్పటికి ఆ ప్రమాదంలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరొక 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా అధికారికంగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇటీవల మధ్య కాలంలో ఈ జమ్మూ కాశ్మీర్ లో అతిపెద్ద ఉగ్రఘటనలో ఇదేనని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రమాదంలో విశాఖ వాసులు ఎంతమంది ఉన్నారు, నిజంగా అది కానీ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో 6 ఉన్నారా అనేది ఇప్పటి వరకు కూడా ఏది స్పష్టత అయితే లేదు. కాబట్టి ఈ 6 ఉన్నారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరికి దీనిపైన ఒక అధికారికమైన సమాచారం లేదు. దీనిపైన రాత్రి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా తమకు అధికారికంగా సమాచారం లేదు, మీరు జిల్లా కలెక్టరేట్ తో మాట్లాడినట్టు కూడా కమిషనర్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా కలెక్టర్ తో కూడా మాట్లాడిన తర్వాత అమ్మ కూడా ఎటువంటి సమాచారం లేదని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రమాదంలో అసలు ఏమైంది, అసలు విశాఖవాసులు ఉన్నారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పష్టత లేదనేది మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.